సమస్త సృష్టిని, ఈ అద్భుతమైన జీవితాన్ని మనకిచ్చిన దేవుని నామంలో మనందరికీ శుభం కలుగుగాక. మనం దేవుని సేవకులుగా ఇతరులకు సహాయం చేసే విషయంలో మనలో చాలామంది గొప్ప హృదయాన్ని కలిగి ఉంటారు. సంఘానికి, కుటుంబానికి, స్నేహితులకు ఎవరికి అవసరమైతే వారికి మనం మన సమయాన్ని, శక్తిని ధారపోస్తాం. కాని ఒక నిజాన్ని మనం మర్చిపోతున్నాం. మనం ఇతరులకు సమర్థవంతంగా సేవ చేయాలంటే మొదట మనం నిండాలి. హతసాక్షి కాకండి అని నేను ఎందుకంటున్నానంటే, కొందరు మనల్ని నిరంతరం ఇచ్చేవారుగా భావిస్తారు. విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా ఇతరుల కోసం మనం పనులు చేస్తూనే ఉంటాం. కొన్నాళ్లకు మన మనస్సులో ఒక ఆగ్రహం, చేదు మొదలవుతాయి. నేను మాత్రమే ఎప్పుడూ అందరికీ చేస్తున్నాను, ఎవరూ నాకు సహాయం చేయట్లేదు అని మనం అనుకుంటాం. ఇతరులు మనల్ని వాడుకుంటున్నారని అనిపిస్తుంది. చివరకు మన సేవ ప్రేమతో కాకుండా ఒక భారంలా మారుతుంది. ఇది దేవుడు కోరుకునే సేవ కాదు. విశ్రాంతి అనేది కేవలం బద్ధకం కాదు, అది ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. మన విశ్వాసానికి మూలమైన పాత నిబంధన గ్రంథంలో దేవుడు సృష్టికార్యాలన్నీ ముగించిన తర్వాత ఆయన స్వయంగా విశ్రమించాడు. విశ్రాంతి సూత్రం. ఆయన మనకు ప్రతి 7వ రోజును పనిని ఆపి ఆయనను జ్ఞాపకం చేసుకుని మన ఆత్మకు, శరీరానికి విశ్రాంతి ఇవ్వమని ఆదేశించాడు. మన ఆత్మీయ నాయకుడు యేసు క్రీస్తును చూడండి. ఆయన అత్యంత ముఖ్యమైన సేవ చేస్తున్నప్పుడు, ప్రజల అవసరాలు ఎప్పుడూ అంతులేకుండా ఉన్నప్పుడు కూడా ఆయన తన శిష్యులకు ఏమి చెప్పాడో తెలుసా? మీరు ఏకాంతముగా ఒక చోటికి వచ్చి కొంచెముసేపు విశ్రాంతి తీసుకొనుడి అని చెప్పారు. ఆయన మనకు కేవలం సేవ చేయడమే కాదు, విశ్రాంతి తీసుకోవడం కూడా నేర్పించారు. ఇక్కడ నిజమైన త్యాగానికి, పాపపు త్యాగానికి మధ్య తేడా ఉంది. 1. నిజమైన త్యాగం. ఇది పవిత్రమైన ప్రేమతో, దేవుని పట్ల విధేయతతో చేయబడుతుంది. మీరు మీ శక్తి మేరకు ఇస్తారు, ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని నింపుతాడని నమ్ముతారు. ఇక్కడ ఆగ్రహం ఉండదు, ఎందుకంటే మీరు ప్రజల మెప్పుకోసం కాకుండా దేవుని సంతోషం కోసమే చేస్తున్నారు. 2. పాపపు త్యాగం. పీపుల్ ప్లీజింగ్. ఇది ప్రేమతో కాకుండా ఆమోదం పొందాలనే కోరికతో లేదా ఇతరులను మ్యానిప్యులేట్ చేయాలనే ఉద్దేశంతో చేయబడుతుంది. నేను వీరికి ఇంత చేశాను కాబట్టి వీరు నాకు ఏదో తిరిగి చేయాలి అనే అంచనాతో చేస్తారు. ఇది చివరికి ఆగ్రహానికి, చేదుకు దారితీస్తుంది. ఇది దేవుణ్ణి సంతోషపరచడానికి బదులు ప్రజలను సంతోషపరచడానికి ప్రయత్నించడం. ఒక ఉదాహరణ. ఒక కొవ్వొత్తిని ఊహించుకోండి. ఆ కొవ్వొత్తి వెలుగునిస్తుంది. అది ఎంత గొప్ప విషయం. కాని ఆ కొవ్వొత్తి నిరంతరం కరుగుతూ, కరిగి చివరికి లేకుండా పోతే అది ఎవరికీ సేవ చేయలేదు. కాని ఆ కొవ్వొత్తికి ప్రతిరోజూ కొద్దిగా నూనె పోస్తే అది నిరంతరం వెలుగుని ఇవ్వగలదు. మీరే ఆ కొవ్వొత్తి. మీరు మీ గురించి జాగ్రత్త పడకపోతే మీ ఆత్మ బలహీనపడిపోతుంది. అప్పుడు మీరు ఇచ్చేది ఉత్తమమైనది కాదు, కేవలం మిగిలిపోయిన శక్తే అవుతుంది. దేవుణ్ణి సేవించడానికి, ఇతరులకు సహాయం చేయడానికి మనం మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి. కాబట్టి ఈ రోజు నా సందేశం ఇదే. మీ గురించి మీరు జాగ్రత్తపడండి. విశ్రాంతి అనేది దేవుణ్ణి గౌరవించే దైవిక సూత్రం. విరామం తీసుకోండి. ఏకాంతంగా ఉండండి. మీ ఆత్మ నిండేలా చూసుకోండి. అప్పుడు మీరిచ్చే సేవ నిజమైన ప్రేమతో కూడిన, ఫలవంతమైన సేవగా ఉంటుంది. హతసాక్షి కాకండి. ఆరోగ్యకరమైన సేవకులుగా ఉండండి. ఆమెన్.